హరే కృష్ణ వ్యామ్ వంటలకి వెల్కమ్. ఇప్పుడు నేను చేయబోయేది చంద్రకాంతలు. ఇది ఇలా పొట్టు పెసరపప్పుని 2 గంటల సేపు నీళ్ళలో నానబెట్టుకుని రుబ్బుకోవాలి. ఆ రుబ్బిన పేస్ట్ని 1-1.5 పంచదార లేత పాకము ముదరపాకానికి మధ్యలో ఉండేలాగా పాకం తీసుకుని ఆ పాకంలో రుబ్బిన ముద్దని దాంట్లో వేయాలి. నీళ్లు కలపకుండా రుబ్బాలి పిండిని. ఆ రుబ్బిన పెసరపప్పు పిండిని పాకంలో వేసి హల్వాలా చేసి ఇలా ఒక క్లాత్ మీద చక్కగా అద్దుకోవాలి. అద్దిన తర్వాత వీటిని ఇలా చంద్రకాంత షేప్లో కట్ చేసుకోవాలి. వీటి పేరు చంద్రకాంతలు కదా, అందుకని ఇలా చంద్రకాంతలాగా కట్ చేసుకున్న వాటిని నేతిలో వేగించుకోవాలి. సన్నసగన వేగించాలి. ఎందుకంటే ఇది హల్వాలా ఉంటుంది కదా, సున్నితంగా ఉంటాయి. సో వీటిని మనం వేగించేటప్పుడు కూడా చాలా నెమ్మదిగా తిరగేసినప్పుడు తీసుకున్నప్పుడు చేస్తే షేపు మిస్ అవ్వకుండా ఉంటుంది. ఇదిగో ఇలా రెడీ అయిపోయినాయి చంద్రకాంతులు. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేగించుకోవాలి. చంద్రకాంతులు రెడీ అయిపోయినాయి. కృష్ణుడికి నివేదన చేసి తింటే మధురాతి మధురంగా ఉంటుంది. హరే కృష్ణ.